బనకచెర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం ఏంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. డైవర్షన్ రాజకీయాల కోసం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాన్ని స్వీకరించామన్నారు. అనేక మంది దివ్యాంగులు వచ్చి తమ సమస్యలు తెలపాలని చెప్పారు. వారికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రతి పల్లెల్లో కాంగ్రెస్ ఇమేజీ భూస్థాపితం అయ్యిందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంఘం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లేదా తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న పని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని విమర్శించారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు, రెండు క్లియరెన్స్ ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి చేస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. సెంటర్కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్, ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టే, ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండు 2018 కాంగ్రెస్ టికెట్. ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది చెప్పినోడేమో దీనికి క్లియరెన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మీటింగ్ పిలిచినోడేమో గుడ్డిసున్న నాలెడ్జ్, జీరో అవగాహన. ఏంటంటే బుడద చల్లాలి బీజేపీ మీద. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరకు రిపోర్ట్లే చూడలేదు.